నేను చెప్పే ఈ 7 ఫుడ్స్ ఇమ్మీడియట్ గా స్టాప్ చేయడం ఒకవేళ మీరు వెయిట్ లాస్ కోసం చూస్తున్నారంటే 4th వన్ అయితే ఈ రోజే స్టాప్ చేసేసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి షుగరీ డ్రింక్స్ అండ్ స్నాక్స్, సోడాస్ అని, పేస్ట్రీస్ అని, కేక్స్ అని చెప్పేసి స్టాప్ చేసేది. ఎందుకంటే మన బాడీలో ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, దీనివల్ల ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది, మెటబాలిజం కూడా స్లో అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ మీట్స్, ఇందులో మనకు నైట్రేట్స్ లోడ్ అయి ఉంటాయి. సో దీని వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. థర్డ్ వచ్చేసి ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఎన్నో తీసుకుంటూ ఉంటాం. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట, మన బాడీలో స్టోరేజ్ అవుతుంది, వెయిట్ గెయిన్ కి చాలా లీడ్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి రిఫైన్డ్ కార్బ్స్, పేస్ట్రీస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి, బ్లోటింగ్ కూడా లీడ్ అవుతుంది, ఫ్యాట్ కూడా స్టోరేజ్ అవుతుంది. ఫిఫ్త్ వచ్చేసి ఆల్కహాల్, మన బ్రెయిన్ సెల్స్ ని డామేజ్ చేస్తుంది, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని పెంచుతుంది, మెల్లిమెల్లిగా మెటబాలిజం మీద కూడా దెబ్బతీస్తుంది. సిక్స్త్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మిల్క్, చీజ్ ఇవన్నీ రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సెవెంత్ వచ్చేసి ప్యాకేజ్డ్ స్నాక్స్, అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి, సోడియం కూడా ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మన మెటబాలిజం, ఓవరాల్ మన బాడీ ఇన్ఫ్లమేషన్ పెంచి హార్మోన్స్ ని డిస్టర్బ్ చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే బాగా